టేస్టీగా సింపుల్గా సాంబార్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామా. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో పప్పు యాడ్ చేసుకొని మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ విధంగా మూత పెట్టుకొని అయితే 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వంకాయ యాడ్ చేసుకున్నాను, అలాగే మునక్కాయ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం బెండకాయలు యాడ్ చేశానండి, టమోటా యాడ్ చేసుకున్నాను. చూడండి, మనం ఈ విధంగా ఆయిల్ వేసి ఉడికించడం వల్ల ఏమవుతుంది అంటే వెజిటేబుల్స్ అనేది ఆయిల్లో మగ్గడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే నేనైతే ఆయిల్ వేసి మగ్గించాను. చూసారా, ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే దోసకాయ, బెండకాయ, మునక్కాయ అన్నీ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కారం అనేది మనం తగినంత యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కావాలి అంటే ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. చూసారా, ఇప్పుడైతే ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడాను బాగా కుక్ అయిపోయినాయండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే మనం మూత పెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పప్పు అనేది ఉడికించుకున్నాం కదండి, దీన్ని అయితే మనం స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా ఉడికించినటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఆ వెజిటేబుల్స్ మొత్తం కూడాను ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం చింతపండు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకొని నెక్స్ట్ స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే చూసారా ఈ విధంగా అయితే మరుగుతున్నాయండి. సాంబార్ అనేవి మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఒక 10 మినిట్స్ అయితే వీటిని మీరు మరిగించాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. నెక్స్ట్ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చూసారా, నేనైతే ఈ విధంగా సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి. ఒకసారి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. అంతే అండి. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే దీన్ని బాగా మనం మరిగించుకోవాలండి. ఈలోపు మనమైతే తాలింపు రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. నెక్స్ట్ మనం తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి, అలాగే చిన్నులపాయలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు మాత్రం అస్సలు మిక్స్ చేయకండి, ఈ కరివేపాకు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపు వల్లే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఈ తాలింపుని అయితే సాంబార్లో యాడ్ చేసుకోవాలండి. అంతే అండి. సాంబార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మరిగిస్తే చాలు, సాంబార్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోలేదు అని అనిపిస్తే మాత్రం ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, నేనైతే ఈ విధంగా యాడ్ చేశాను. అంతే అండి, మన టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది.